ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ వంటి రిక్రూట్ సిఆర్ఎం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసి దాని తర్వాత మనకి మంచి శాలరీ ఇచ్చి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ జాబ్ చేసుకునే విధంగా ఒక రోల్ కోసం రిమోట్ లొకేషన్ నుండి హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి రిక్రూట్ సిఆర్ఎం కంపెనీ నుండి వచ్చేసి హెచ్ఆర్ జర్నలిస్ట్ అనే రోల్ కోసం రిమోట్ లొకేషన్ నుండి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. కరెంట్ ఓపెనింగ్ వచ్చేసి మనకి వీఆర్ లుకింగ్ ఫర్ అన్ హెచ్ఆర్ జర్నలిస్ట్. ఈ యొక్క టాలెంటెడ్ అక్విజిషన్ హెచ్ఆర్ ఆపరేషన్ ఎల్ఎండి టీంలో వర్క్ చేయడానికి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ని వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వచ్చేసి ఫుల్లీ రిమోట్ లొకేషన్ కింద వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా మనకి చేసుకుంటున్నారు అనమాట. సో దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే కస్టమర్ అబ్సెక్షన్ ఉంటుంది, తర్వాత అగ్రిగేషను, కమిట్మెంట్, తర్వాత ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ బేస్ చేసుకొని మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. బేసిక్గా ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే యాజ్ పార్ట్ ఆఫ్ టాలెంటెడ్ అక్విజిషన్ సపోర్ట్ అండ్ మేనేజ్ ద ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, అండర్స్టాండింగ్ ది జాబ్ రిక్వైర్మెంట్, సోర్సింగ్ సివీస్, క్లోజింగ్ ఓపెన్ పొజిషను, ఫ్రెషర్స్ హైరింగు, ఇంటర్నేషనల్ హైరింగ్ అండ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంటు, ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ చేయాలి. సో మీరు వర్క్ ఏం ఎగ్జాక్ట్గా చేయాలనేది కూడా కంపెనీ ప్రొవైడ్ చేసే స్పెసిఫిక్ ట్రైనింగ్లో మనం నేర్చుకోవచ్చు, దాన్ని బట్టి తర్వాత మనం వర్క్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి హెచ్ఆర్ ఆపరేషన్స్ అండ్ యాక్టివిటీస్ మీద, ఆన్బోర్డింగ్ మీద, రికార్డ్స్ మీద, అటెండెన్స్ మీద, పేరోల్ మీద, లీవ్స్ అండ్ రిమోట్స్ టూల్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. బేసిక్గా ఆ డీటెయిల్సే మనకి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో కంప్లీట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని బట్టి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దెన్ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఓన్లీ ఫ్రెషర్స్ క్యాండిడేట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024లో పాస్ అయిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే బీకామ్, బీఏ, బీబీఏ, ఎంకామ్, ఎంఏ అండ్ ఎంబీఏ ఎనీ సిమిలర్ ఫీల్డ్ షుడ్ బి అప్లై అనమాట. సో ఈ ఫీల్డ్లో చాలా జాబ్స్ అయితే ఉండవు అనమాట, అందుకే ఈ వీడియో వాళ్ళకి ఎస్పెషల్గా వీళ్ళకి వచ్చేసి నేను చేయడం అయితే జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి గైస్. దెన్ మనకి టోటల్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వర్క్ ఫ్రమ్ జాబ్ కిందనే ప్రొవైడ్ చేశారు, 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ పొజిషన్ వచ్చేసి 6 వేకెన్సీస్. సెలక్షన్ ప్రాసెస్ మనకి ఆన్లైన్ అండ్ వర్చువల్ ద్వారానే ఉంటుంది. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే దాని ద్వారానే మీరు ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఆన్లైన్ ఇంగ్లీష్ టెస్ట్, ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది మీరు పాస్ అయితే కనుక ఎలిజిబుల్, నెక్స్ట్ అసెస్మెంట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. అది కూడా పాస్ అయితే ఇంటర్వ్యూ విత్ టీఏ టీమ్ నుండి అయితే ఉంటుంది, దాంట్లోనే మనకి ఫంక్షన్ రౌండ్ కూడా ఉంటుంది. ఈ 3 రౌండ్స్ సక్సెస్ఫుల్గా మీరు పాస్ అయితే కనుక ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి ఫైనల్ ఇంటర్వ్యూ విత్ ఫంక్షన్ హెడ్ తోటి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాంట్లో కూడా సెలెక్ట్ అయితే మనకి ఈ యొక్క కంపెనీలో వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. దెన్ మనకి ఈ యొక్క శాలరీ స్ట్రక్చర్, ట్రైనింగ్ పీరియడ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే 6 మంత్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 6 మంత్ అయితే ఉంటుంది హెచ్ఆర్ టీం నుండి. మంత్లీ స్టైఫండ్ కింద మనకి 12,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత అప్ టు మనకి 5 lakhs ఫర్ యానం వరకు శాలరీ కూడా అయితే వస్తుందన్నమాట ఫుల్ టైం జాబ్కి. వర్క్ లొకేషన్ వచ్చేసి ఫుల్లీ రిమోట్ వర్కింగ్ ఆర్గనైజేషన్ అనమాట. ఎంటైర్ ప్రాసెస్ కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్ వర్చువల్ ఆన్లైన్ మోడ్లోనే అవుతుంది. సో వర్క్ కూడా మీరు ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ కిందనే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అవర్ స్ట్రెంత్ అని అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై టు దిస్ జాబ్ అని, ఆ ఆప్షన్ని ట్యాప్ చేసేస్తే అప్లికేషన్ అయిపోతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అనేది ఇస్తాను, అక్కడ నుండి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.